దీపాలు అయితే వదిలేసి వచ్చేస్తాం. యాక్చువల్గా బండి తీసుకొచ్చాం కానీ అది స్టార్ట్ అవ్వట్లేదండి. కప్పు మీద వెలిగించి అక్కడ పెట్టేసాం అనమాట. కొరబియ్యం పాయసంకి మెయిన్ కొబ్బరి కూర అనమాట, బాగుంటుంది. దోశ రుబ్బు కలిపేసాను, రైస్ పెట్టాను, అయిపోయింది. కూర కూడా అయిపోయింది. బూర్లు వచ్చేసరికి తేపేసిన, ఇంకా పూజ కూడా చేసేసుకున్నా కదా. దీని మీద మూత పెట్టేయాలంట, ఎందుకంటే ఈరోజు పోలి పాడ్యమే అంటారు. సో ఈరోజు కంపల్సరీగా పోలి బూర్లు అంటారు. అవి పోలి పాడ్యం రోజు బూర్లు అనేవి పెసరపప్పు బూర్లు చేసుకోవడం మా ఆనవాయితీగా. మా ఆయన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. పాయసం కూడా తినండి, పాయసం అయితే వేరే లెవెల్ ఉంది. అసలు దేవుడికి చేస్తుంది, చాలా బాగా కుదురుతుంది. నాకు చాలా గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అందరూ ఎలా బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో మార్నింగ్ అయితే 4:30కి లేచాను అనమాట. నేనైతే ఇంకా ఇల్లు గట్టి తుడుచుకొని స్నానం చేసుకొని అన్నీ అయ్యేసరికి 5 అయింది కరెక్ట్గా. మా ఆయనకి ఇప్పుడే లేపాను, వాచ్ మా ఆయనకి అయితే ఇప్పుడు లేపితే అతను బ్రష్ స్నానం చేయడానికి వెళ్ళారనమాట. అతను వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా మేమైతే అదే గుడి దగ్గర కోనేరు ఉంది, సో అక్కడికి వెళ్ళి దీపాలు అయితే వదిలేసి వచ్చేస్తాం ఆ కోనేరులోని. సో అందుకోసం ఇంకా చిన్న పాప తీసుకెళ్తాం, పెద్ద పాప ఆల్రెడీ పడుకుంది, తన దగ్గర అలా పడుకోబెట్టేస్తాము, ఇక్కడే దగ్గరే. సో వెళ్ళేసి వెంటనే వచ్చేస్తాం అనమాట. మ్యాక్సిమం లెగదు గీతమ్మ, అందుకోసమే ఇంకా తను తీసుకెళ్ళలేదు, ఎందుకు తను ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు లెగిస్తే చాలా క్రాంకీ అయిపోతుంది, అది మ్యాటర్ అనమాట. చిన్నదే లేనిషే కదా, పాలు తాగుతుంది, మళ్ళీ గబుక్కుని లెగిసిపోయి ఏడ్చేస్తే బాధ అని చెప్పేసి తను తీసుకెళ్తున్నాం అనమాట. ఇదిగోండి అంటుపండు, పెసరపప్పు, చల్మిడి ఇలా పెట్టేసుకొని ఇంకేట్లోని అదే ఏట్లో కానీ కొన్నిట్లో కానీ ఇలా దీపాలు వదులుతాం. నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. పాపం నా వల్ల మా ఆయన లెగినానంటే లెగిసిపోయారు. ఎలా పంపినా నీళ్ళ సంచిలో పసుపు కుంకుమ డబ్బి, ఇది అగ్గిపెట్లు, అట్టుపండు అన్నీ పట్టుకున్నాను అనమాట. లోపల ఉన్నాయి అగరొత్తులు. మా ఆయన అయితే ఇంకా స్నానం చేస్తారండి, పంచి కట్టుకుంటారు సార్ గారు. దీన్ని అదే అది లేసిపోయింది, 2 అటు ఇటు తిరిగింది, వెళ్ళి ఎత్తి తీసుకున్నాను. యాక్చువల్గా బండి తీసుకొచ్చాం కానీ అది స్టార్ట్ అవ్వట్లేదండి. చలి వాళ్ళు ఏమో మేబీ, సో నడుచుకొని వెళ్ళిపోతున్నాం. మొక్కిదామండి, బట్ ఇక్కడ ఎవరు చేయట్లేదు అనుకుంటా. మేబీ అంటే కల్చర్స్ వేరేగా ఉంటాయి కదా. అసలు ఈ కోనేరు కూడా అసలు బాగాలేదనమాట. మళ్ళీ శివాలయం కోవిల్ దగ్గర అసలు ఎవరో ఒక 4 వెలిగించారు అంతే, అది కూడా కొబ్బరి చెప్పల మీద వెలిగించారు. అదిగోండి మేమైతే తెప్ప మీద వెలిగించి అక్కడ పెట్టేసాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే ఎక్కడ లేట్ అయిపోతుంది అయితే చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అప్పుడైతే అదే స్నానం చేస్తున్నప్పుడు ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే అప్పుడు రాసుకోవడం మర్చిపోయాను అనమాట. సో ఇంకా కొంచెం ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది, ఇప్పుడైతే నా స్కిన్ కేర్ని అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. మెయిన్ ఎందుకంటే అన్నిటికన్నా వింటర్ సీజన్ అనేది మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ చలికి మన స్కిన్ అనేది బాగా ఇలా గీసుకుపోతుంది అనమాట. సో దానివల్ల మనం ప్రాపర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయడం చాలా బెస్ట్. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడుతున్నవే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్. నేనైతే 2 years నుంచి ఇవే ప్రొడక్ట్స్ అయితే స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను అనమాట. ఇంతకైతే ఫేస్ వాష్ అయితే అయిపోయింది కానీ మాయిశ్చరైజర్ రాసుకోలేదు. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటాను లైట్గా. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా వాడడం స్టార్ట్ చేశారు, చాలామందికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ధరణి గారు, థ్యాంక్ యూ ధరణి గారు అని అంటారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈ క్యూర్ స్కిన్ బట్టే గుర్తుపడతారు తెలుసా చాలామంది. మీరు క్యూర్ స్కిన్ చేస్తుంటారు కదా వీడియోస్ అని చెప్పేసి, అది మంచిదా కాదా అని కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతుంటారు అనమాట. కొంతమంది మేము కూడా వాడాం ధరణి యొక్క చాలా బాగుంది అని అంటారు. సో అలా చాలామంది ఉన్నారు. ప్రాపర్ స్కిన్ కేర్ యూస్ చేస్తే మన ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడైతే సన్ స్క్రీన్ అనమాట, ఇది కూడా వీళ్ళదే. యాక్చువల్గా ఈ కిట్లో ఒక 4 ప్రొడక్ట్స్ ఉంటాయండి మన ఫేస్కి తగ్గట్టు, అవే మెయిన్ ఇస్తారు. నేను రెగ్యులర్గా ఇవే వాడతాను డైలీ. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి డైలీ లైఫ్లో. మనకి ఎండ వస్తే సన్ స్క్రీన్ రాయాలి, ఎండ లేకపోతే సన్ స్క్రీన్ రాయకూడదనే ఉండదు. యూవీ రేస్ అనేవి ఎప్పుడు గాల్లో తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇగండి అప్లై అయితే చేసేసుకున్నాను. చాలామందికి ఇంకా తెలీదు
మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఎంతకీ క్యూఆర్ స్కిన్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు అనమాట. వాళ్ళందరి కోసం మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఇది క్యూఆర్ స్కిన్ యాప్ అనేది ఉంటుందండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ ఆ యాప్ని అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి మనం ఫేస్ గురించి, హెయిర్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి కొన్ని లైఫ్ స్టైల్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఆన్సర్ చేసిన తర్వాత ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అని ఉంటుంది అనమాట. దీంట్లో రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మన ఫేస్ని అనాలిసిస్ చేసి అక్కడ పిక్స్ వస్తాయి. ఆ పిక్స్ వచ్చేసరికి దాని మీద పోర్స్ కానీ, పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్, సో ఏ ఉన్నా కూడా వెంటనే ఆ అనాలిసిస్లో మనకి చెప్పేస్తుంది అనమాట. ఆ పిక్స్ వచ్చేసరికి మనకి ఇందులో ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు, డెర్మటాలజిస్టులు. వాళ్ళు బాగా పరిశీలించి మన ఫేస్కి తగ్గట్టు ఆ పింపుల్స్ని చూసి మనకు ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా కిట్ వచ్చింది నాకు. ఇది కిట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇందులో 4 ఉంటాయి. ఒకటి జెంటల్ క్లెన్సింగ్ ఫేస్ వాష్, ఇది మాయిశ్చరైజర్ అనమాట, ఇది సన్ స్క్రీన్, ఇది కోజిక్ ప్లస్ క్రీమ్. ఇది నైట్ టైం యూజ్ చేస్తా. డైలీ ఫేస్ వాష్ అనేది నేను చేసుకుంటా దీంతో. నాకు వచ్చిందే మీకు వస్తుందని కాదు. సో మీ ఫేస్ యొక్క అనాలిసిస్ బట్టి, మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి మీకు వేరేగా కిట్ అనేది కస్టమైజేషన్ చేసి అనేది పంపిస్తారనమాట. ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 1500 రూపీసే అనమాట. నియర్లీ ఈ కిట్ వచ్చేసరికి మనకి 3 months వరకు వస్తుంది. ఇప్పటికి ఇది నాకు 4వ 5వ కిట్ అనమాట సంథింగ్. సో మనకి ఇందులో ఈ 1500కి 5 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇంట్లో కూర్చొని మనం కిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, అది కూడా ఇంటికి డెలివరీ అయిపోతుంది. డైట్ ప్లాన్ ఇస్తారు. నెక్స్ట్ కిట్ అనేది 3 months వరకు వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది. అలానే కిట్ ఇచ్చామని చెప్పేసి వదిలేరు అనమాట. 21 daysకి కంపల్సరీగా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్తో కూడా చార్ట్ చేసుకుని మన యొక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుందండి. సో అందుకోసమే నేను దీనికైతే స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను అనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ వేరు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వేరు. ఆ రెండింటిని మనం కంబైన్ చేయవలసిన అవసరం లేదు. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మంచిగా వాడినప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏ వాడినా కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరిగా మీరు ఎవరైనా ఈ స్కిన్ కేర్ రొటీన్ కానీ తీసుకోకపోతే మాత్రం ఒకసారి క్యూఆర్ స్కిన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నా. అలానే నా కూపన్ కోడ్ ధర్ని 100 యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? ఇంకా మనం లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కొర్రలతో పాయసం చేస్తున్నాను అనమాట. కొర్ర బియ్యం పాయసం అంటాం మేమైతే. కార్తీక మాసంలో ఒక రోజు తినాలంట, అందుకే చివరి రోజు అని చెప్పి కార్తీక మాసం ఈరోజు ఇది వండుతున్నా. మా ఆయన అయితే ఇప్పుడే గ్రైండర్లో కొబ్బరి కూర కూడా కోరేశారు. అటు పక్క బూర్లకి ఆయిస్తున్నాను అనమాట. పెసరపప్పు రుబ్బిసి ఇడ్లీలాగా ఆయిస్తాను. అవి అయిపోయిన తర్వాత వేరేగా తీసేసి పంచదార కలిపేసి కొబ్బరి కూర కలిపేసి బూరెలు వేయాలి. ఇప్పుడైతే ఇందులో కూడా కొబ్బరి కూర వేసేద్దాం. కొర్రబియ్యం పాయసంకి మెయిన్ కొబ్బరి కూర అనమాట, బాగుంటుంది. ఇంక ఇక్కడ పాయసం అయితే చేసేసాను. ఇక్కడ చాయ్కి పాలు పెట్టాను. ఇప్పుడే పచ్చిమిర్చి చెప్పి గ్రైండర్లో చట్నీ కాడుతున్నాను అనమాట. ఎందుకంటే గీత పాపకు బాక్స్ కట్టాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి. అందుకోసం ఈ పాప పడుకోవట్లేదు, ఎత్తుకొని చేసుకుంటున్నా. మధ్యాహ్నం కర్రీ కోసం వచ్చేసరికి జునువులు ఇప్పుడే ఉడకబెట్టాను. వంకాయ జునువులు కూర వండుతాను. ఈరోజు ఉల్లిపాయ తినమనమాట. సో ఈ కొబ్బరి కూర వచ్చేసరికి బూరెలది అయితే ఆపిసాను. ఇప్పుడు అది పిండి చేసేసి కొబ్బరి కూర కలిపేసి పంచదార కలిపేసి బూరెలు ఎక్కడ స్టార్ట్ చేయాలి. సో రైస్ కూడా పెట్టేయాలి, అది కుక్కర్ కడిగేసి. సో ఇన్ని పనులు ఉన్నాయి, ఫాస్ట్గా చేయాలి. దోసల రుబ్బు కలిపేసాను, రైస్ పెట్టాను, అయిపోయింది. కూర కూడా అయిపోయింది. బూరెలు వచ్చేసరికి ఇంకా చుట్టాను అనమాట ఉండలు, కొబ్బరి కూర కలిపేసి. సో ఇప్పుడు గోధుమ పిండి దారితోని గోధుమ పిండి తోప పెట్టేసి బూరెలు వేపడానికి పెనం పెట్టేసిన. సో ఇంకా అంతేని అన్నీ అయిపోయి చట్నీ కూడా ఆడేసాను, గ్రైండర్లో ఆడాను ఈరోజు. ఇదిగోండి, కొంచెం పలుకు ఉంది, మళ్ళీ మిక్సీ అదే ఒకసారి కట్టేయాలి, నేను చూసుకోలేదు. అయితే ఇంకా బూరెలు వేస్తున్నాను అనమాట. మొత్తం నేను ఇది ఒక 11 చేసిన, అవే సరిపోతాయి మాకు. ఇదిగోండి, ఇంకా బూరెలు అయితే వేపేసిన. మాకు సైడ్కి పెట్టేద్దాం, దేవుడికి మొక్కేద్దాం. ఇంకా దేవుడిని కూడా అమర్చేసిన అనమాట. పువ్వులు పెట్టేసి ఒక్క దీపంకి ఒత్తులు అమర్చేసి దీపం పెట్టేసుకోవడమే, గిన్నెల్లోకి తీసేసి ప్రసాదాలు. ఇంకా పూజ కూడా చేసేసుకున్నా. ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పూజ అయింది లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. సో హ్యాపీ, ఎందుకంటే ఇలా అయిపోయింది. కార్తీక మాసంలో మా చివరి సోమవారం అనమాట.
అయితే 8:30 అయిందండి. టోటల్ అన్నీ రెడీ చేస్తాను అనమాట. బాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నను అంటే ఇంకా క్యారేజీల్లో కట్టలేదు అంతేని. బట్ ఈ మేడం అయితే అస్సలు లెగట్లేదు, ఎంత లేపుతున్నా లెగట్లేదు అనమాట. ఈరోజు ఏంటో వాళ్ళ డాడీ కూడా ఇంకా పడుకొని అని అంటున్నారు అనమాట. ఈరోజు హాలిడే పెడతదేమో అయితే మేబీ. హాలిడేనే గీత్కా? అవునా అంట. అదిగో ఇప్పుడు తల ఊపుతుంది దొంగ మాయలు వేసుకొని. ఏమి ఇలా తయారవుతున్నావు? ఇది బూర్లు ఇచ్చాను తింటాను. ఎలా ఉంది నాని? థ్యాంక్ యూ. నేను ఎన్ని బూర్లు వేసింది తెలుసా? 11. ముక్కిసిన తర్వాత ఈ బూర్లు ఉన్నాయి కదా, దీని మీద మూత పెట్టేయాలంట. ఎందుకంటే ఈరోజు పోల్ పాడ్యమే అంటారు. ఆ పోలేరమ్మ తల్లికి ఇలా బూర్లు పెట్టిన తర్వాత మీద మూత పెట్టాలంట. మా అమ్మమ్మ గారు చెప్పారు, నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు చెప్పిన వెంటనే ఇంకా పెట్టాను. సో మీలో కూడా ఇటువంటి ఉంటాయి ట్రెడిషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అయితే కంపల్సరిగా కార్తీక మాసం వెళ్ళిపోయిన లాస్ట్ రోజు, అదే పాడ్యమి, ఈరోజు పోలి పాడ్యమే అంటాం అనమాట. సో ఈరోజు కంపల్సరిగా పోలి బూర్లు అంటారు. అవి పోలి పాడ్యం రోజు బూర్లు అనేవి పెసరపప్పు బూర్లు చేసుకోవడం మానవాయితీ. అది మ్యాటర్. మళ్ళీ గీత పాప ఎలాగోకలాగా స్కూల్ డొమ్మ కొట్టిందో నేను ఫస్ట్ టైం కదా నేను ఇది డొమ్మ కొట్టడం. ఇంట్లో ఉండి డొమ్మ కొట్టడం అనమాట. మ్యాక్సిమం వెళ్ళిపోతుంది, ఎంత లేట్ అయినా వెళ్ళిపోమంటాం అనమాట. అదే లేపేసి పంపించేస్తారు. ఈరోజు వాళ్ళ డాడీ కూడా ఇంకా సైలెంట్గా ఉన్నారు. తెల్లవారు లేగడం బద్ధకంగా ఉందంట. సేమ్ నాకు అలానే ఉంది. కానీ ఆ దేవుడి మీద భక్తితో దేవుడు నువ్వే నాకు కొంచెం శక్తి అని చెప్పేసి అన్ని పనులు చేసేసుకున్నాను. వంట కూడా అయిపోయిందండి. హ్యాపీ. ఇంకా నాకు ఇంకేం పని లేదు. ఇంకేదో దోశలు వేసి డిష్లో పెట్టాను అనమాట. చట్నీ, కొబ్బరి చట్నీ అనమాట. పప్పు అయితే ఏం పెట్టలేదు, అలానే తినేద్దాం. టేస్ట్ బాగానే ఉంది. అన్నిటికీ మూతలు పెట్టి అలా కొంచెం సేపు ఆగాక నాకు వేసుకుంటా. ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది పెట్టేశాను. అతనైతే ఆల్రెడీ రెడీ అయిపోయారు. మళ్ళీ ఒకసారి అర్థం చూసుకుంటాను. పాపం మత్తుగా ఉందనమాట, బద్ధకంగా ఉందంట. వేగంగా లేగడం. ఇంకా 5కి లేపాను నేను, 4:30కి లేపలేదు. ఇంకా మా ఆయనకి అంతే కదా, డ్యూటీ చేస్తారు, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంటే ఇంట్లో ఉంటాం, వాళ్ళకి ఆఫ్లో అటు ఇటు వెళ్ళి సేర్ పడిపోతాం అనమాట. వాళ్ళకి పడుకోవడం అవ్వదు కదని. నేనైతే వెళ్ళిపోయారు. 9:50 అయింది టైము. సో ఇప్పుడైతే నేను తినేస్తున్నా. దోశ తిన్నారు ఎంతేనే. ఇలా ఉంటుంది మా ఇంట్లోనే. నాకు తినడానికి చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. తినరు అసలు సరిగ్గా. ఒక్కదానికోసం ఏమేయండి వెయ్యాలి చేయాలనిపిస్తుంది. నేనైతే చేసానమాట. అలానే పాయసం కూడా తిన్నాను. పాయసం అయితే వేరే లెవెల్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఏదైనా అంతే ఉట్టప్పుడు మనం చేసుకుంటే బాగోదు, కానీ దేవుడికి చేస్తే అది చాలా బాగా కుదురుతుంది. నాకు చాలా ఇష్టం దేవుడికి చేసిన ప్రసాదాలు ఏవైనా సరే. ఇంకా పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు ఇంకా నాకు టైం చాలే. పాపకి ఎక్కడ స్కూల్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎంత తయారు చేసి అంతా రెడీ చేస్తే తనైతే స్కూల్కి వెళ్ళకూడదని డొమ్మ కొట్టేసింది. సో ఈ 2 ప్రసాదాలు అంటిపండు పెట్టేసింది దేవుడి దగ్గర అంతేనే. లేదంటే పులిహోర, ఇది అదే పాయసం, నెక్స్ట్ బూర్లు 3 పెడదాం అనుకున్నాం. బట్ అవ్వలేదన్నమాట. అదే గీతమ్మ స్కూల్కి వెళ్దాని ముందే తెలుసుంటే కంపల్సరీగా చేద్దాం పులిహోర అయితే. హ్యాపీగా తినేసిన. బూర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. హాయ్ లెనీ. హాయ్ చెప్తుంది లెనీష కూడా. లెనీ హాయ్. లెనీ హాయ్ చెప్పు. గీత నువ్వు హాయ్ చెప్పు. హాయ్. ఇంకా స్నానాలు అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు పాపకి టిఫిన్ తినిపించడమే ఇద్దరికి కలిపి. రోల్కి సెకండ్ రోల్కి ఏంటి తేడా తెలుసా? గీతమ్మకి అయితే నేను తినిపిస్తున్నాను అనమాట. బట్ లెనీష పాప అయితే తనమంతానే తీసుకొని తినేస్తుంది. దండుగా వచ్చలే.